అయితే ప్రియులరా, ఇప్పుడు చదువుకున్న వాక్యము ఇంతకాలానికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేరు ప్రత్యేకతలు ప్రజల్లో ప్రసిద్ధిగాంచాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప బోధకుడని, మంచి వర్తమానికుడని ప్రజలందరూ కూడా గ్రహించగలిగారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న ఈ అద్భుత ఆశ్చర్య కార్యాలను గురించి, అందిస్తున్న స్వస్థతలను గురించి ఒకరితో ఒకరు చెప్పుకునేవారు. అలా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వీరిని ఎప్పటికీ గ్రాంటెడ్గా తీసుకోలేదు. అంటే అద్భుత ఆశ్చర్య కార్యాలను చేసి ప్రజల్ని ఆకర్షించుకోవాలనుకోలేదు, స్వస్థతలు అందించి వారిని ఆకట్టుకోవాలనుకోలేదు, ఆశ్చర్యకరమైన బోధలు చేస్తూ ఆయన వైపు తిప్పాలని ఆలోచించలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా వారిని గ్రాంటెడ్గా తీసుకోలేదు. నిజానికి ఆయన్ని వెంబడించే ప్రజల్లో చాలామంది ఆయన దైవత్వాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థం చేసుకోకపోయినప్పటికీ, ఆయన చేస్తున్న ఆ ఆశ్చర్య కార్యాలను బట్టి, అందిస్తున్న స్వస్థతను బట్టి, చెప్తున్న బోధను బట్టి ఆయన్ని వెంబడించడం జరిగింది. దేవుని మహిమగా హల్లెలూయా. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక ఫేమస్ పాస్టర్ గారిని తీసుకొని, సోషల్ మీడియాలో ఎప్పుడు కనిపిస్తారు కదా, డిమాండ్ ఉన్న పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు మేము మీటింగ్ పెడుతున్నాం, మీరు వచ్చి మమ్మల్ని బలపరచాలి, వాక్య సందేశము అందించాలి అని ఆహ్వానించారు అనుకోండి. అట్నుంచి వచ్చే 2 ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఏంటో తెలుసా? నాకు తెలిసి పాస్టర్ గారు లిఫ్ట్ చేయరు. పాస్టర్ గారి దగ్గర పిఏ ఉంటాడు, ఆయన లిఫ్ట్ చేస్తాడు. ఆయన ఏమడుగుతాడు? మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారని అడుగుతాడు. వాళ్ళ ప్రశ్న ఏంటి? మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారో అని అడుగుతాడు. 2 ఎంత ఇస్తారో అని అడుగుతాడు. రెండో ప్రశ్న అడగపోయినప్పటికీ మాటల్లో మాటగా ఖచ్చితంగా మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు అని అడిగే అవకాశం ఉందా లేదా? అడుగుతారా లేదా? సాధారణంగా మాటల్లో మాట అయినా ఎక్కడండి, ఎలాగండి, పెడితే అంతమంది రావచ్చండి అంటారా? ఇటువైపు నుంచి మీరు దానికి సమాధానంగా, మనం మీటింగ్ పెట్టేది కొండల్లోనూ గుట్టల్లోనండి, ఏజెన్సీ ఏరియాది, 100 మందికి పైగా రాలేరు కూడా అని అంటే, అటు నుంచి ఏమంటారు? మేము కూడా రామని పెట్టేస్తారు. వచ్చే దేవునికి స్తోత్రం. 100 మందికి పైగా రారనంటే, ఫేమస్ స్పీకర్స్ రావడం కొంచెం కష్టతరమే. వచ్చారంటే మంచిదే. కానీ క్రీస్తున్నాడే, ఈయన 5,000 మందికి వాక్యం చెప్తారు, 500 మంది ఉన్న వాక్యం చెప్తారు, 200 మంది ఉన్న వాక్యం చెప్తారు, 12 మందికి వాక్యం చెప్తారు, ఆఖరికి ఒక్కరున్న వాక్యం చెప్తారు. ఈయన ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను కలుసుకుని ఆమెకి వాక్యాన్ని అందించాడు, జీవజలాన్ని తాగించాడు. దేవుని మహిమ కలుగును గాక.